సో మీరు చూస్తున్నారు మళ్ళీ వెళ్తున్నారు బకెట్ తీయడానికి. 2 బకెట్లు వేసారు కదండి, బకెట్లు తీయడానికి వెళ్తున్నారు. బకెట్తో చేపల వేట, బాటిల్తో చేపల వేట చూసాం. ఇప్పుడు సపరేట్గా బకెట్తో చేపల వేట. అగో మధ్యలో 2 బకెట్లు పెట్టి ఉంచారండి. చూపించాను ఇందాక. బకెట్లు గుడ్డ కట్టారు, దాంట్లో గోధుమ పిండి వేశారు. ఆ తర్వాత బకెట్లోకి చేపలు వెళ్తాయి. వెళ్ళిన చేపలు బయటకు తీసుకొస్తారు. చూద్దాం, వేశారు కదా బకెట్లు, 2 బకెట్లు అయితే ఇద్దరు కలిసి అక్కడ వేశారు. చూద్దాం మరి ఎన్ని చేపలు పడతాయో. చేపలు పడతాయో పడవో, ఒక అద్భుతమైన టెక్నిక్ ఇది. బకెట్ నిండా చేపలు పట్టే అవకాశం ఉంది. గేలం వేస్తే ఒక చేప పడతాయి, 2 పడతాయి. కానీ బకెట్ మాత్రం వేస్తేనండి బకెట్ నిండా చేపలు పడే అవకాశం అయితే ఉంది. చూద్దాం ఈరోజు ఎన్ని చేపలు పడిపోతా ఉన్నాయో. 1 పడతాయో, 2 పడతాయో, 3 పడతాయో మనకు తెలియదు. కానీ ఎన్ని చేపలు పడతాయో మనకు తెలియదు. కానీ చూద్దాం. తీయబోతా ఉన్నారు, ఇద్దరు వెళ్ళారు. సో ఎన్ని చేపలు పడతాయో చూద్దాం. సో మనోడు తీస్తూ ఉన్నాడు, ఇద్దరు తీస్తూ ఉన్నారు. అదిగో తీసాడు బకెట్ అక్కడ మనోడు. అగో మనోడు కూడా నీళ్ళల్లోకి మునిగాడు, తీస్తున్నాడు. సో చూద్దాం. 2 బకెట్లు తీశారు. చేపలు ఉన్నాయో లేదో మనకు తెలియదు. అయ్యో, ఉన్నాయో లేవో మనకు తెలియదండి. 2 బకెట్లు. సో మనోడు సైకి చేశాడు ఉన్నాయని. సూపర్, చూడాలి మరి. 2 బకెట్లు, బకెట్తో చేపల వేట. 2 బకెట్లు ఒడ్డుకు తీసుకొస్తా ఉన్నారు. చూద్దాం ఎన్ని చేపలు పడ్డాయో. సో ఆ బకెట్లో అయితే లేవండి, ఆ బకెట్లో పడలేదు. మరి ఈ బకెట్లో అయితే పడ్డాయని మనోడు సైకి చేశాడు. చూద్దాం. సో ఆ కుర్రోడికి పాపం నిరాశ ఎదురైంది. కానీ ఈ కుర్రోడు మాత్రం ఈసారి చేపలు నాకు పడ్డాయని చెప్పి చూపించాడు. చూద్దాం ఎన్ని పడ్డాయో. బకెట్ గ్యాలంతో చేపల వేట ఈరోజు మాత్రం మనోడు తగ్గేదే లేదన్నట్టు. ఎస్, ఆ బకెట్ తీసుకెళ్ళి నీళ్ళలో ముంచాడు. ఒక 10 నిమిషాల తర్వాత తీసాడండి. చూద్దాం ఎన్ని చేపలు పడ్డాయో. వాస్తవానికి బకెట్ నిండా కూడా పడతా ఉంటాయట. కాకపోతే ఇటు మనుషులు తిరుగుతున్నారు కాబట్టి ఇప్పుడు అన్ని పడలేదు, కొన్నే పడ్డాయి. ఎన్ని పడ్డాయి చూద్దాం. తీసుకొస్తా ఉన్నాడు కదా, చూద్దాం. అదిగోండి బకెట్తో చేపల వేట. ఎస్, అదిగోండి బకెట్లో చేపలు. సూపర్ అండి. రబ్బర్ తీస్తూ ఉన్నాడు మనవాడు, వేసిన రబ్బర్లు తీస్తూ ఉన్నాడు. బకెట్కి గుడ్డ, రబ్బర్లు, గుడ్డ తీస్తూ ఉన్నాడు. చూడు, ఓ ఎక్సలెంట్, సూపర్. చూడండి చేపలు చూసారా? ఓ చూసారండి, ఒకే ఒక దెబ్బకి ఎన్ని చేపలు పడ్డాయి చూసారా? ఇది బకెట్తో మజా అంటే. ఇది బకెట్ మజా. చూడండి ఎన్ని చేపలు పడ్డాయి. ఓ సూపర్, ఎక్సలెంట్. అది ఒక గ్యాలం అయితే ఒకటే చేప పడుద్ది, కానీ బకెట్ వేస్తే చూసారా మనోడు పట్టిన చేపలు ఇవి. ఒక దెబ్బకి 15 చేపలు దాకా పడ్డాయండి. ఇది బకెట్ మాయ అంటే. సో దాంట్లో మాత్రం నిరాశ మిగిలింది. ఏదైతే ఏంటి సూపర్, ఈరోజు వేట మాత్రం అదిరిపోయింది. సో ఇద్దరు కలిసి కుమ్మేశారండి బకెట్తో చేపల వేట. చూసారు కదా, పండగ చేపలు చూడండి, ఫ్రెష్ చేపలు, ఈ ఏట్లో పట్టిన చేపలే చూడండి. సూపర్ ఉంది కదా. ఓకే బాయ్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.